అతను ఎంత బాగా బ్యాలెన్స్ చేశారు, చాలా బాగా చేశారు. ఇదంతా ఏమీ లేదు. ఒకసారి మా గ్రామంలో రాత్రిపూట దొంగోడొచ్చి దొంగతనం చేయాలని అనుకున్నాడు. అప్పుడు నేనే నా చేతిలో టార్చ్ పట్టుకొని ఆ దొంగని ఎలాగైనా అంతం చేసేశాను. అప్పుడు ఊరు మనుషులందరూ నన్ను మెచ్చుకున్నారు. అలాగా? దొంగని పట్టుకున్నాక నీ కళ పోయిందా లేదా? ఈ డానీ కనుసనల్లోంచి ఎవరూ తప్పించుకోలేరు. ఒకడేమో విన్యాసాలు చేస్తున్నాడు, మరొకడు పిక్ ప్యాకెట్ చేస్తున్నాడు. భలే కాంబినేషన్. ఈ కుర్రాడి దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మనకు కావాలి. షో అయిపోయిన తర్వాత అతన్ని కలవాలి. ఏ చిన్నపిల్లడా, నా చెయ్యి వదిలో, లేదంటే నీకు సమస్య ఏర్పడుతుంది. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. వీడు మీ అందరి దగ్గర పిక్ పాకెట్ కొడుతున్నాడు. అరే, నా పర్సు కనపడడం లేదు. నా పర్సు కనపడడం లేదు. నా చైన్. ఆ దొంగను వదలొద్దు. పట్టుకోండి. జనాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వెళ్తే మనం కూడా ఇరుక్కుపోతాం. అందుకే ఇక్కడ నుంచుందాం. వదలకండి. తను నా షోని మొత్తం పాడు చేశాడు. మనం కష్టపడి సంపాదించుకోవాలి, అంతేగాని దొంగతనం చేయకూడదు. అంకుల్, మీరు నిజంగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కానీ నువ్వు కూడా చాలా బాగా ఫైట్ చేసావు. నువ్వే స్వయంగా వెళ్ళి తనని పోలీస్ స్టేషన్ లో వదిలిపెట్టొచ్చాయి. ఓకే అంకుల్, తర్వాత కలుద్దాం. బాయ్. నీలో టాలెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఒక పక్క నువ్వు విన్యాసాలు చేస్తూనే మరొకడి చేత దొంగతనాలు చేయించావు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. అది గనక నువ్వు విజయవంతంగా చేస్తే నువ్వు అడిగినంత డబ్బు నీకు ఇస్తాను. ఇక నువ్వు కష్టపడక్కర్లేదు. ఓ, అలాగైతే మీరు మొత్తం చూసినట్టున్నారే. అది ఏంటో చెప్పండి, ట్రై చేద్దాం. బండిలో ఎక్కువ. దొంగ దొంగ, అతన్ని పట్టుకోండి, పట్టుకోండి. దొంగ దొంగ దొంగ, దొంగని పట్టుకోండి, పారిపోతున్నాడు. హలో పోలీస్, మా ఇంట్లో దొంగతనం జరిగింది. నా ఏరియాలో దొంగతనమా? దొంగతనం జరిగింది మీ ఏరియాలో కాదు సార్, మా ఇంట్లో. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే భయపడతాడు. ఎందుకో తెలుసా? ఇంకా డైలాగులు మాట్లాడుతుంటారా? ఇక్కడికి వస్తారా? వెంటనే సైంటిస్ట్ భట్టు గారింటికి రండి. నేను చాలా కోపంగా ఉన్నాను, వెంటనే రండి. వస్తున్నా 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 వెంటనే వెంటనే వస్తున్నాను. ఇదిగో శివ, నువ్వు ఎలా ఉన్నావో? తాతగారిని కలుద్దామని నేను వస్తూ ఉన్నాను. ఇంతలోనే నాకు ఫోన్ వచ్చింది. సైంటిస్ట్ భట్ గారి ఇంట్లో దొంగతనం పోయిందట. నేను అక్కడికి వెళ్తున్నాను. తాతగారికి చెప్పు, నేను అతన్ని తర్వాత వచ్చి కలుస్తానని. బాయ్. ఏంటి సార్, మీరు ఎప్పుడు చూసినా ఎవరినైనా పట్టుకోవాలంటే శివాని పిలుస్తూ ఉంటారు. అసలు మీ పవర్ ఎప్పుడు సార్ యూజ్ చేస్తారు? మర్యాదగా అక్కడే ఉండు. ఇది ఆ స్టంట్ మ్యానే కదా, దొంగతనాలు కూడా చేస్తాడా? అంకుల్, స్టంటులు చేస్తున్నారు, బానే ఉంది. ఈ దొంగతనాలు ఎందుకు? ఇక నుంచి మీ స్టంటులు జైల్లో చూపించండి. ఈ రాజాని పట్టుకోవడం అనేది అంత సులభమైన పని కాదు.
హ్యాండ్స్ అప్. రాజాని పట్టుకునే పని అంత సులభమైన విషయం కాదు. నానా, ఒకే నిచ్చెనలో ఇద్దరు ఎక్కకూడదు, బరువు తట్టుకోదు. శివ, నీకేం కాలేదుగా? ఏం కాలేదు రేవా, కానీ ఆ దొంగ పారిపోయాడు. శివాను దిగులు పడకు, నేనున్నాను కదా. నేను ఉన్నంత వరకు నువ్వు ఎందుకని ఇలా రిస్క్ చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. రేపు పట్టుకుంటాను చూడు వాణ్ణి. సార్ సార్, ఇదిగోండి సార్ మీరు అడిగిన ఫైలు. వెరీ గుడ్. ఈ డాని కనుసనల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒక ఫైల్ చేతికొచ్చింది, ఇంకా 2 ఫైల్ చేతికి రావాలి. తర్వాత టార్గెట్ సైంటిస్ట్ బోస్. చేసేద్దాం సార్. మొదటి ఫైల్ దొరికిన సంతోషంలో అందరూ వెళ్ళి పార్టీ చేసుకోండి. శివ, కాన్సంట్రేట్ చెయ్యి. ఒకవేళ నీ సైకిల్ ని ఎవరైనా దొంగలిస్తారని అనుకో, అప్పుడు నీకు ఈ ల్యాడరే దొరికితే ఈ ల్యాడర్ లో ఎక్కి దొంగని టక్కుమని పట్టేసుకో. అది నీకు నిచ్చెనెక్కడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఒకసారి శివాకి చేసి చూపించు, తర్వాత తను నేర్చుకుంటాడు. యూడి, ఒక కోచ్ తన ట్రైనర్ కి ఫిజికల్ గా మాత్రం ట్రైన్ చేయడు, మెంటల్ గా కూడా ట్రైన్ చేస్తారు. నేను నా శివాకి అదే చేస్తున్నాను. ఆ తర్వాత శివ సూపర్ గా ప్రాక్టీస్ చేస్తాడు. నిజంగానే అద్భుతం. ఎంత బాగా అబద్ధాలు చెప్తున్నావు. లడ్డు సింగ్ గారు, మీరు ఇక్కడ, అది కూడా నిశ్చింతనా? అవును శివ, విషం తాగిన వాడికి విషమే కదా వెరుగుడు మందంటారు. ఆ విధంగా వాడిని పట్టుకోవడానికి నేను నిచ్చెనతో ప్రాక్టీస్ చేయడానికి వచ్చాను. వాడిని పట్టుకుంటాను. నువ్వు నాతో కలిసి పట్టుకోవాలి. అంటే నేను చెప్పడానికి వచ్చింది నువ్వు నన్ను ఫాలో చేయాలని. అర్థమైందా? ఫాలో చెయ్యి. వారే వా శివ, ఇప్పుడు నీకు ఒక కోచ్ కాదు, 2 కోచ్లు. శివ కాపాడు, శివ శివ నన్ను కాపాడు. నేను త్వరగా. నేను చాలా ఎత్తులో ఉన్నాను అనుకున్నాను. అది నేనేమంటానంటే, నువ్వు ప్రాక్టీస్ చేస్తేను సరే, నేను ప్రాక్టీస్ చేసినా సరే, 2 ఒకటే కదా. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసుకో. ఎవరైనా రండి, నన్ను కాపాడండి. నా గదిలోకి దొంగొచ్చాడు. రండి రండి. హే వెయిట్, స్టాప్. ఎవరో అరుస్తున్నట్టు నాకు వినిపిస్తోంది. శివ, అలా చూడు, పైన విండో నుంచి ఎవరో అరుస్తూనే ఉన్నారు.
అంకుల్ ఆ దొంగేడి? అడుగో ఆ మెట్ల నుంచి పరిగెడుతున్నాడు, వెళ్ళు. అదిగో అటు చూడండి, శివ అక్కడ ఉన్నాడు. కాస్త జాగ్రత్త. ఈ రాజాని పట్టుకోవడం నీకు అంత సులభమైన పని కాదు. బాయ్ బాయ్. ఈ డానీ కనుసన్నల్లోంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. విజయవంతంగా రెండో ఫైల్ నా చేతికొచ్చింది. సార్, ఈ ఫైల్లో అసలు ఏముందని దొంగతనం చేయమన్నారు? ఇదేమీ సాధారణమైనది కాదు, ఇదొక ఫార్ములా. ఇది మాత్రం నా చేతికి చిక్కితే ఈ లోకమే నా కాళ్ళ కింద ఉంటుంది. మొత్తం 3 సైంటిస్టులు, బట్ బోస్, భరద్వాజ్, వీళ్ళ 3 కలిసి ఒక సీక్రెట్ వెపన్ ని తయారు చేస్తున్నారు. వాళ్ళ 3 చాలా తెలివైన వాళ్ళలాగా ఈ ఫార్ములాని 3 భాగాలుగా విభజించి కాపాడుకుంటూ వస్తున్నారు. నాకు ఈ విషయం ఈ మధ్యనే తెలిసింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఆ ఆఖరి ఫైల్. ఆ తర్వాత నేను ఈ ఊరు వదిలి టాటా బాయ్ అని వెళ్ళిపోతాను. రాజా, తర్వాత ఫైల్ ని నువ్వు ఆ సైంటిస్ట్ భరద్వాజ ఇంటి నుంచి తీసుకురావాలి. ఓకే సార్. ఓ లడ్డు సింగ్ గారు, దయచేసి మీరు ఎలాగైనా ఆ దొంగల్ని పట్టుకోండి. అలాగే మా దగ్గర దోచుకున్న వస్తువుల్ని మాకు ఇప్పించేయండి. లడ్డు సింగ్ గారు ప్లీజ్. సార్, నేను నా వల్ల అయినంత వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీరు ఇద్దరు ఈ దేశానికి కావలసిన గొప్ప సైంటిస్టులు. మీకోసం నేను ఏదైనా చేస్తాను. లడ్డు సింగ్ గారు, వీళ్ళ మాటలు బట్టి నాకు ఒక విషయం అర్థమవుతోంది. ఆ నిచ్చెన దొంగతనాలు చూస్తే ఈ సైంటిస్టులు ఇద్దరు ఇంట్లోనే దొంగతనాలు చేశాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు. ఈ 2 దొంగతనాలకి తప్పకుండా ఒక కనెక్షన్ ఉండే ఉంటుంది. సైంటిస్ట్ సార్, మీరిద్దరు కాకుండా మన వేదా సిటీలో వేరెవరైనా సైంటిస్ట్ కూడా ఉన్నారా? నేనున్నాను. ఈ ఊర్లో మొత్తం 3 సైంటిస్టులు ఉన్నాం. అంటే మీరు 3 కలిసి ఏదైనా సీక్రెట్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారా? ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే తప్పకుండా నెక్స్ట్ దొంగతనం ఈ సైంటిస్ట్ ఇంట్లోనే జరుగుతుంది. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. మేము 3 కలిసి సీక్రెట్ గా ఒక వెపన్ తయారు చేస్తున్నాం. దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మేము 3గా విభజించి ఉంచాం. దాన్ని చాలా భద్రంగా ఉంచాల్సింది. కానీ అవి ఏ దుర్మార్గుడు చేతికైనా దొరికాయంటే ఇక డౌటే లేదు, నెక్స్ట్ దొంగతనం మీ ఇంట్లోనే. కానీ ఈసారి మనమందరం సిద్ధంగా ఉండాలి. కానీ మనం తొందరపడి ఆ దొంగని అక్కడే పట్టుకోకూడదు. మనం వాడిని ఫాలో చేసి వాడి బాస్ దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలి. వాళ్ళ బాస్ కూడా మనకి ముఖ్యం. లడ్డు సింగ్ గారు, రండి వెళ్దాం. మనం వాళ్ళని ఫాలో చేయాలి. ఓకే సార్. నేను కూడా ఇదే చెప్పాలని అనుకున్నాను. ఈ రాజుని పట్టుకోవడం అంత సులభమైన పని కాదు. ఎప్పుడు లాగే ఎందుకు లాగుతుంది? ఈ డానీ కనుసన్నల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒక చిన్న పిల్లాడి చేతిలో దెబ్బలు తింటావా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివా, అయిపోయాడా గుండు? నా చేతికి చిక్కాడు కదా, ఏం చేస్తాడో చూడు. శివా, నా చెయ్యి ఇరిగిపోయింది. నా వల్ల కావట్లేదు.
బాబు నిచ్చెనతోటి బాగానే ఫైట్ చేశావు, కానీ నువ్వు నన్ను మర్చిపోయావు. శివా త్వరగా దూతే, ముందర దారి లేదు. చాలు చాలు ఆపు, ఇక ఈ డానీ దెబ్బలు తినలేడు. ఆపు, కొట్టొద్దు. థ్యాంక్ యూ శివా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు టైం తీసుకొని నాతో పాటు వచ్చి ఇలా టఫ్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నావు కదా. ఈ విధంగా ట్రైనింగ్ తీసుకోవాలని ఈ కాలపు పిల్లలకి అసలు తోచడం లేదు.